ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. తను వసుంధర బావ కార్తిక్ కదా? తను మా పెళ్లి ఈవెంట్ కోఆర్డినేటర్. వసుంధర అడిగిందని దానికే నేను ఒప్పుకున్నాను. లేదంటే అతను చేసిన దానికి గేటు దాటి లోపలికి అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. హాయ్ క్యూటీస్, మీ గురించి అడిగాను. ఇక్కడ మీకు టైం పాస్ అవుతుందా? ఓ చాలా బాగా ఆడుకుంటున్నాం. పెద్ద టీవీ, సినిమా చూసినట్టుంది. అందులో మేము చాలా కార్టూన్స్ చూసాం. వెరీ గుడ్. మాకు హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి, దాక్కోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీ ఇల్లు ఇంతకన్నా పెద్దదంటగా? పెళ్ళయ్యాక వచ్చి అక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం, సరేనా? అదిగో చాక్లెట్స్. ఇదిగో చాక్లెట్స్, తీసుకో. చాక్లెట్ ఇది నీకు, ఇది నీకు. తీసుకో, చాక్లెట్ తీసుకో. మీరు సూపర్ సార్, మీరే మా అక్కకి పర్ఫెక్ట్. అది నాకు బాగా తెలుసు. వచ్చారా మీరంతా? అక్క, మాకు ధ్రువ సార్ చాక్లెట్ ఇచ్చారు. వెరీ గుడ్. మీరు వెళ్ళి ఇంకా ఆడుకోండి. బాయ్ ధ్రువ సార్. బాయ్. కాఫీ తీసుకోండి. మరి భాస్కర్ బాబాయ్ వాళ్ళకేవి? మేమంతా టీ ప్రేమికులం బాబు. తేయాకు వాసనకు అలవాటు పడిపోయాం కదా. మేం పొద్దున్నే టీ తాగాం సార్, మీరు తీసుకోండి. రే విపుల్, నేను అడిగింది ఎదురా? తెచ్చాన్రా. 1 సెకండ్. ఇదిగో. వసు, ఇది నీకోసమే. నచ్చిందా? చాలా బాగుంది. ఇవి డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. మార్కెట్లో ఇలాంటి రింగ్ నీ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర ఉండదు. డైమండ్ స్టడ్డెడ్. ఈ ఉంగరాన్ని వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, కానీ ధ్రువ ఇదే కావాలని 2 ఇంతలు ఎక్కువ పెట్టుకున్నాడు. ఎందుకు సార్ ఇంత ఖర్చు పెడుతున్నారు? అది డిజైనర్ పీస్ వసుంధరా. ఏమో సార్, వస్తువుని వస్తువులా చూడడమే నాకు తెలుసు. ఈ డిజైనర్ పీస్లో వీటి రేట్లు చూస్తేనే భయమేస్తుంది. మీరు ఒక్కరోజు ఇచ్చే పార్టీతో మేము 3 నెలలు గడుపుతాము. అసలు ఇంత కాస్ట్లీ వస్తువులు గిఫ్ట్గా ఇస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మన సొంతం అంటే మనం దానికి యజమాని కదా. అవును. దీన్ని పెట్టుకున్నప్పటి నుంచి దీన్ని ఎక్కడైనా పడేస్తామేమో, పోతుందేమో అని కంగారు పడుతూ భయపడుతూ ఉండాలి. ఈ ఉంగరమే నా యజమాని, నేనే దీనికి సెక్యూరిటీ గార్డ్లా ఉండాలి. నిజం సార్. దీన్ని చేతికి ఉంచుకున్నా భయమే, తీయాలన్నా భయమే. అందుకే నీకిది ఇచ్చింది. దీన్ని ఎప్పుడు నీ చేతి నుంచి తీయకూడదు. ఈ ఉంగరం నీ వేలికి ఎప్పటికీ ఉండిపోవాలి.
ఇలా ఇవ్వు. నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, అది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఏంటి బావా అది? ఉంగరం. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఎస్టేట్ నుంచి నిన్ను తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఎంతో ప్రేమతో నీకోసం ఉంగరం తెచ్చాను. కానీ అది నువ్వు చాలా తేలిగ్గా తీసిచ్చేశావు. ఆ విషయం తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది. సార్, ఆ విషయం మీ మనసుని అంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఈ ఉంగరాన్ని తేలిగ్గా మాత్రం తీసివ్వలేదు. ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే చూడలేక తీసిచ్చాను. మీ ప్రేమ చాలా గొప్పది సార్. ఆ ఉంగరం ఎవరిని కాపాడటానికి వసుంధర ఇచ్చిందో అతనే మళ్ళీ మీ ఇద్దరిని కలిపాడు. మీది నిజమైన ప్రేమ అయితే అది ఏదో ఒక రూపంలో వెనక్కొస్తుంది బాబు. మీరు చెప్పింది నిజమే భాస్కర్ బాబాయ్. ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఉంగరాన్ని తన చేతివేలు నుండి తీయదులేండి. దీన్ని గిఫ్ట్లా కాదు, మీ ప్రేమలా చూస్తాను. అయితే ఇది తీస్తే నీ మనసులోంచి నన్ను తీసేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నా చేతి నుంచి తీయను. ఇప్పటి వరకు నీ మనస్సులో ఏదో ఒక మూల నేనున్నాననే భావన ఉండేది వసుంధర. ఇప్పుడు నువ్వు నా నుంచి ఇంత దూరంగా వెళ్ళిపోయావు. అది చాలా సంతోషంగా నేనెందుకు నిలువునా వేధించే నీ జ్ఞాపకాలతో ఉండిపోతున్నాను. సరే వసుంధర, ఇక నేను వెళ్తాను. చిన్న పనుంది. అదేంటి, నువ్వు నాతో రావడం లేదా? నీ దగ్గరికి రావడమే పనిరా బాబు. అయితే ఓకే. అంతకుముందు నా రూమ్లోనే సగం రోజు ఉండేవాడు. ఎస్టేట్కి వచ్చాక ఇదే మొదటిసారి రూమ్కి రావడం. నీ చుట్టూనే తిరగడం సరిపోతుంది. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం మానేశాడు. ఆడపిల్లలా దెప్పింది చాలేరా. ఇక నుంచి వీక్లీ వన్స్ నిన్ను మీట్ అవుతాను. వసుంధర, నువ్వే సాక్ష్యం. నీతో పాటు మీ ఎస్టేట్లో వాళ్ళందరూ కూడా. చాలేరా. వసుంధర, వెళ్ళొస్తాను. బాయ్. సరే వస్తాను. బాయ్. మంచిది సార్. పదరా. హాయ్, సంయుక్త కదా? యా, కార్తిక్ కదా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీకు డీటెయిల్స్ అన్ని కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసిందా, లేక బ్రీఫ్గా నన్ను ఏమైనా చెప్పమంటారా? లేదు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మల్లిక మేడం స్టేటస్ గురించి, వాళ్ళ రెప్యుటేషన్ గురించి నేను కొంచెం పర్సనల్గా స్టడీ చేశాను. గుడ్.
మేడం చాలా పర్ఫెక్షనిస్ట్. మనం చాలా అలర్ట్గా ఉండాలి. వీలైనంత వరకు మనం ఆవిడ నెక్స్ట్ అడగబోయే వాటి గురించి కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే బెటర్. మళ్ళీ తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. తప్పకుండా ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటాను. నా 100% ఇస్తాను. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నాకు కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. రండి సంయుక్త, లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక రిక్వెస్ట్. మీరు నన్ను మీరు అని కాకుండా నువ్వు అని పిలిస్తే ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్. సేమ్ హియర్. పద లోపలికి వెళ్దాం. ఓకే. మన కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నందిత. కొన్ని బ్రాంచెస్లో 2 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాం. రాజీవ్ రిజిగ్నేషన్తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది. ప్రతాప్ చనిపోయినప్పుడు కూడా నేను ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. ప్రతి విషయంలోనూ రాజీవ్ నన్ను గైడ్ చేసేవాడు. ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా లేదు. వెనక్కి రాలేక మొండిగా ముందుకు వెళ్తున్నానే గాని సరైన దారి కనిపించడం లేదు. ఇంట్లో పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. కానీ ధ్రువ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మా అమ్మ తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసింది అని అనుకోకూడదు. సంయుక్త రా. ఎవరు కావాలండి? మల్లిక మేడంని కలవాలి. ఓకే, నేను ఇప్పుడే చెప్పొస్తాను. అందుకే వాడికి ఏ లోటు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేడం, మీకోసం ఈవెంట్ కంపెనీ నుంచి కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పు. నందిత, నీ మేనల్లుడి పెళ్లి ఎలా ప్లాన్ చేశానో నువ్వు కూడా విను. మేడం రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. రండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ కార్తీక్. కూర్చోండి. షీ సంయుక్త. గుడ్ మార్నింగ్ మేడం. మనం చేసే ఈవెంట్ చాలా పెద్దది కాబట్టి తనని కూడా కంపెనీ అపాయింట్ చేసింది మ్యామ్. ఓ, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. తను ఫారెన్లో చదువుకొని వచ్చింది మ్యామ్. చాలా ఈవెంట్స్ చూసింది. తన ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మన ఈవెంట్కి ఇంకొంచెం గ్రాండియర్ యాడ్ చేస్తుంది మ్యామ్. బాగా పగడబందీగా ప్లాన్ చేసినట్టున్నారు. మ్యామ్, ఈ ఈవెంట్ కంపెనీతో పాటు మా కెరీర్స్ కూడా పెద్ద బ్రేక్ మేడం. సో ప్యాషనేట్గా చేస్తాం మేడం. గుడ్. ఇప్పుడు మీ మాటల్లో కనిపిస్తున్న ఎనర్జీ రేపు పెళ్లిలో కూడా కనిపించాలి. మేడం, మీ ఐడియాస్ ఏంటో చెప్పండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు లెట్ డౌన్ చేయం. నాకు పెళ్లి ట్రెడిషనల్ యెట్ ఎలిగెంట్గా ఉండాలి. ఇప్పట్లా కాకుండా పాత పద్ధతుల్ని రిసెంబుల్ చేయాలని కోరిక. అంతే కదా నందిత? అండ్ పెళ్లి కవరేజ్ వీలైనంత ఎక్కువ డ్రోన్స్తో చేయండి. ఆ పెళ్లి మండపం మీద చుట్టాల కంటే ఎక్కువ మంది ఆ ఫోటోగ్రాఫర్సే ఉంటున్నారు. విచ్ ఐ హేట్ మోస్ట్. షూర్ మేడం. పసుపు దంచేటప్పుడు పాడే పాట దగ్గర నుంచి వడిబియ్యం దాకా అన్నీ మన ట్రెడిషన్ ప్రకారమే చేద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే మీకు 5 రోజుల పెళ్లి చాలా బెటర్ అనిపిస్తుంది మేడం. అంటే ఫస్ట్ డే వచ్చి పసుపు, నెక్స్ట్ డే మెహందీ,
తర్వాత బ్యాచులరేట్ పార్టీ, 4th డే సంగీత్ ఫంక్షన్ అండ్ 5th డే పెళ్లి. ధ్రువ కోసం నాకు అవన్నీ చెయ్యాలనే ఉంది, కానీ ఎక్కువ టైం లేదు, ఇంకా పిలుపులు కూడా మొదలు పెట్టలేదు. సో అకార్డింగ్లీ ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. నో ప్రాబ్లం మేడం, అన్ని 1 డే గ్యాప్లో ప్లాన్ చేస్తాం. టీం అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది. అరేంజ్మెంట్స్ సూపర్ ఫాస్ట్గా చేయడానికి మంచి వెండర్స్ ఉన్నారు. ప్రతి ఈవెంట్కి సంబంధించిన డెకరేషన్స్ అన్ని మీకు పంపిస్తాం. మీరు చూసి ఫైనల్ చేయండి, మిగతాది మేం చూసుకుంటాం. అరే, ఇంత షార్ప్గా ఉండే వాళ్ళని ఏ సోర్స్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారు? మీ కంపెనీని వివరాలు చెప్పమనండి, మాకు ఉపయోగపడుతుంది. నేను అదే అనుకుంటున్నాను మ్యామ్. 5 రోజులు ఈవెంట్స్ అంటే నందిత, ఇంకే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఐ లైక్ యువర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మేడం. అవును, కార్తీక్ అంటే మా ప్లాంటేషన్ నుంచి వచ్చాడు. నువ్వు ఫారెన్లో చదువుకుని ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఒక్కోసారి లైఫ్ మనం అనుకున్నట్టు వెళ్ళదు మేడం. ఆ టైంలో అది ఇచ్చిన ఆపర్చునిటీ తీసుకుని దాన్ని బెస్ట్గా మార్చుకోగలిగితే మనకి ఇంకో ఛాన్స్ ఇస్తుంది. అది నమ్మే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. పైగా పెళ్లికి మించిన సంతోషం ఏ ఈవెంట్లోనూ ఉండదని నా ఫీలింగ్. అమ్మాయి తరపు వాళ్ళకి, అబ్బాయి తరపు వాళ్ళకి అదొక పండగే. ఎవ్వరూ మిస్ అవ్వకూడదని చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళందరి లిస్ట్ రాసుకుని మరీ పిలుస్తాం. పిలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో కొంత టైం తీసుకుని పెళ్లికొస్తారు. కొంతమందికి ఈ పెళ్లి కొత్త జ్ఞాపకాలనిస్తే, కొంతమందికి పాత జ్ఞాపకాలు తలుచుకునేలా చేస్తుంది. అందుకే ఈ అవకాశం వచ్చినప్పుడు నో చెప్పడానికి నాకు రీజన్ కనిపించలేదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. కార్తీక్, నీకో మంచి వర్క్ పార్ట్నర్ దొరికింది. నేను అదే అనుకుంటున్నాను మేడం. ఓకే, నాకు సంయుక్త నంబర్ కూడా షేర్ చేయి. ఓకే మేడం. మరి మమ్మల్ని వెళ్ళమంటారా మేడం? యా, గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ధ్రువ మనసులో వసుంధర ఎంత బలంగా ఉండిపోయిందంటే, సరదా కూడా వసుంధరని వదిలేయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఐ లవ్ యూ వసుంధర. హాయ్ సార్. హాయ్ వసుంధర. నిన్న రాత్రి నాకు కలొచ్చింది, చెప్పనా? చెప్పండి. మన పెళ్ళయ్యాక ఒక మంచి మార్నింగ్ నేను పడుకునుంటే నువ్వు నన్ను నిద్ర లేపుతున్నావు. ఎలా లేపుతున్నాను? ముద్దుగా ఏమండి ఏమండి అని నన్ను నిద్ర లేపుతున్నావు. ఏమని పిలిచావు? మీరేదో ఫ్లోలో ఉన్నారు కదా, మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ ఎందుకు? కానివ్వండి. ఏమో, అప్పుడైనా ఏమండి అనో ధ్రువ అనో పిలుస్తావని ఒక చిన్న ఆశ. సరే, నువ్వు అన్నట్టు ఫ్లో మిస్ అవ్వకుండా నా కల కంటిన్యూ చేస్తా. నువ్వు నిద్ర లేపగానే నేను కళ్ళు తెరిచి చూశాను. నువ్వు రెడ్ శారీ కట్టుకున్నావు. నీ చేతికి రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నావు.
నీ మొహానికి చిన్న పొట్టు, బయట నుంచి చల్లని గాలి, ఆ గాలికి నీ జుట్టు మొహం మీద పడుతుంటే నా చేత్తో దాన్ని సరిచేశాను. నీ చేతులు కప్పుతూ నా వైపు నవ్వుతూ చూశాయి. లేచి కాఫీ తాగండి అన్నావు. ఆ రెడ్ శారీలో ఎంత బాగున్నావో తెలుసా? నా కళ్ళల్లో ఆ రూపం అలా ఉండిపోయింది. పెళ్ళయ్యాక నువ్వు రోజు రెడ్ శారీ కట్టుకో. నాకొకటి గుర్తొచ్చింది, చెప్పనా? చెప్పు చెప్పు. వెనకటికి ఎవరో ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ నా పెళ్ళాలే అన్నారంట. జోకా? నాకు అస్సలు నవ్వు రాలేదు. మరి నువ్వు తప్పదు నవ్వాల్సిందే అంటే ట్రై చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మేడం జ్యూస్. ఏం జ్యూస్ అది? ఇది ఉసిరికాయ, కలబంద, అల్లం, జీలకర్ర కలిపి జ్యూస్ చేసి కాస్త తేనె వేశాను. ఇది మీ స్కిన్కి, జుట్టుకి చాలా మంచిది. ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే, కానీ పచ్చడి చేసి వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి ఇవ్వచ్చు కదా. ఏదైనా కారంగా తినాలనుంది. మేడం, పచ్చడి చేస్తే అందులో చాలా ఆయిల్ ఉంటుంది. మీ పెళ్లి టయానికి పింపుల్స్ రావచ్చు. నేను ఇంట్లో మొదటి ముద్ద పచ్చడితోనే తినేదాన్ని. అలా ఏమీ రావు. మీరు చేసి పెట్టండి. లేదు మేడం, మీకు ఈ 10 రోజులు హెల్దీగానే పెట్టాలి. సరే, అక్కడ పెట్టండి, నేను తర్వాత తాగుతాను. జ్యూస్ ఎప్పుడు ఫ్రెష్గానే తాగాలి మేడం. మిమ్మల్ని ఎవరు పంపించారు? ధ్రువ సార్. మీరక్కడ హాయిగా తింటూ నన్ను ఇక్కడ బలి చేస్తున్నారా? మీరు ఇవన్నీ తాగుతున్నారా? అరే, మీరు ఇవే తాగుతున్నారా? పెళ్ళయ్యే వరకు నీ ఫుడ్డు నా ఫుడ్డు సేమ్. నేను తాగుతాను, మీరు వెళ్ళండి. మేడం, స్నాక్స్కి ఏం చేయమంటారు? పునుగులు కానీ బజ్జీలు కానీ చేస్తారా? అవి ఆయిల్ ఫుడ్స్ మేడం. సరే, మీరేదో అనుకునే ఉంటారు కదా, అదే చేయండి. సరే మేడం. నీకు పునుగులు బజ్జీలు కావాలా? పూరీలు గారెలేం వద్దా? ఆయిల్ ఫుడ్ తినకూడదు. మంచి పిల్లల జ్యూస్లు తాగాలి. నాలాగా ఫిట్గా గ్లామరస్గా తయారవుతావు. ఈ గ్లాస్ కూడా మీరే తాగి ఇంకా గ్లామర్ పెంచుకోండి. నాకున్న దాంతో నేను అడ్జస్ట్ అవుతాను. వసు, పునుగులు బజ్జీలు భలే పుట్టావు వసుంధరా నువ్వు. నీ మీద నేను కేసు పెడతాను. ఎందుకు సార్? ఎన్నిసార్లు నన్ను చంపేస్తావు?
ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? మీరే కదా సార్ రోజు ఎర్రచీర కట్టుకోమన్నారు. పర్వాలేదులే, నీ దగ్గర నుంచి ఆక్సిజన్ తీసుకుని బతికేస్తాను. ఇదే కంటిన్యూ చేయి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఫస్ట్ డేట్ కదా, సర్ప్రైజ్. వెళ్దామా? పద రా. తాగు. ఏం చేయాలి? వసు, అటు చూడు. చూసావా, నీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అందుకే ముద్దు పెట్టాను. పదండి సార్. వసు, పూర్తిగా ఎక్కిళ్ళు ఆగిపోయాయి కదా? లేదంటే చెప్పు, మళ్ళీ అమ్మా. చూసారా సార్, మీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి, అందుకే పెట్టాను. పూర్తిగా ఆగిపోయినట్టే కదా సార్? లేదంటే చెప్పండి. ఆగిపోయాయి. ఈ ప్లేస్ చాలా బాగుంది సార్. సిటీ లైఫ్, ఊరు గాలి రెండు కలిపి చూసినట్టుగా ఉంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకోవడానికి. మన ఇద్దరం కలిసి ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఒక పిక్ దిగుదామా? దానికిది బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా. అలాగే. ఒక నిమిషం, ఒక నిమిషం.
లవ్ యూ వసుంధర. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పొచ్చు కదా. నేను ఆల్రెడీ చెప్పాను, మీరే అర్థం చేసుకోలేదు. అవునా? నువ్వెప్పుడు చెప్పావు? మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కళ్ళల్లో ఒక క్షణం మెరుపు చూడ్డానికి 10 నిమిషాల్లో గబగబా రెడీ అయ్యి వచ్చానే, అదేంటి? అది వేరే లెవెల్. మీరు బెలూన్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు. దీన్ని గుర్తిగా జాగ్రత్తగా దాచుకునేదెవరు? దాన్నేమంటారు? ప్రేమే అంటారు. అంత ప్రేమ తెలిసేలా చూపిస్తుంటే ఇంకా ప్రపోజ్ చేయడం అవసరమా? నీతో మాట్లాడలేను తల్లి. ఇప్పుడు నా ప్రేమ చూపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అదిగో కారు, అదిగో వసుంధర. సార్, ఇవి నా కోసమేనా? నేను తినేస్తున్నాను. తినమనే కదా తీసుకొచ్చాను. ఇవి చాలా బాగున్నాయి సార్. పాపం, తను చాలా ఆకలితో ఉంది. తినని, తిన్నాక వెళ్తాను. అప్పటి వరకు నేనేం చేయను. ఇందాకేదో భజన స్టార్ట్ చేసావు కదా, ఇప్పుడు అది బాగా కంటిన్యూ చేయి. పదండి మామయ్య. రండి మామయ్య. వసుంధరకి పెళ్లికళ వచ్చేసింది కదమ్మా. మీ ప్రతి డ్యాన్స్ ప్రోగ్రాంకి నేనే దగ్గరుండి కారులో తీసుకుని వెళ్ళేవాణ్ణి. ఇలా వీల్ చైర్లో చూడటం చాలా బాధగా ఉంది. బాబాయ్ కూర్చోండి. పర్లేదు బాబు, మేడం ముందు ఎలా కూర్చుంటాం? ఇంకా మేడం ఏంటి భాస్కర్ బాబాయ్, మనమందరం చుట్టాలమే. వసు, నువ్వైనా కూర్చో. పర్వాలేదు సార్. అది కాదు వసుంధరా, మనం ధ్రువ, వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఉండనివ్వు.
అవును, ఏంటి సడన్ గా మీరు? బాబు బట్టలకి 25,000 ఇచ్చి వెళ్దామని. మీకిచ్చే స్థాయి మాది కాదని తెలుసు, కానీ ఏంటి కానీ? మా స్థాయికి మీరు రాలేరని మీ స్థాయికి మమ్మల్ని దిగిపోమంటారా? అది కాదమ్మా. ఒక్క నిమిషం. ఇవేంటో తెలుసా? పెళ్లి రోజు వాడు వేసుకునే డిజైనర్ సూట్ ఖరీదు 1,00,000కి పైనే. ఇవి వాటికి మ్యాచింగ్ షూస్. వీటి కాస్ట్ 80,000. ఇది వాడి మెడలో వేసుకునే హారం 10 లక్షల పైనే. ఇకపోతే ఆ రోజు రింగ్, సెరమనీకి డైమండ్ రింగ్, కాస్ట్ 5 lakhs. ఇది ప్లాటినం వాచ్. దీని ఖరీదు 4 lakhs. కనీసం వాడి చెప్పుల ఖరీదు కూడా లేదు మీరు తెచ్చింది. అమ్మా, క్షమించండి మేడం, మేమేదో తెలియకపోతే తెలుసుకోవాలి. అంతేగాని ఇలా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించకూడదు. రేపు చాలా మంది విఐపీస్ వస్తున్నారు. వాళ్ళ ముందు ఇలాంటి పనులు చేయకండి. అమ్మా, అది కాదమ్మా, ఏదో వాళ్ళకి తోచింది. ఇప్పుడు 25,000 అంటారు, రేపు ఊరికి వెళ్తే 25,000 చేతిలో పెడతారు. అది నేను నా ఇంట్లో పని మనిషి కూడా పెట్టను. అలాంటిది నా కొడుకుని ఇలా దిగజారుస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇంకో విషయం, రేపొచ్చే విఐపీస్కి నేను వసుంధరని నీ పర్సనల్ సెక్రటరీ అని చెప్పాను. దానికే అవతల వాళ్ళ చూపులు చాలా హారబుల్గా ఉన్నాయి. తనని కూడా అదే చెప్పమను. ఏదో కలెక్టర్ అన్నట్టు కూలీనని అందరికీ చెప్పొద్దని చెప్పు. సార్, మేము డబ్బు మాత్రమే లేని వాళ్ళం సార్. ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులని, గడిపిన జీవితాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడేంత గొప్ప వాళ్ళం అవ్వాలనుకోవడం లేదు. అమ్మా వసుంధరా, 5 నిమిషాలు మామయ్య. మేడం, నేను ఒక పల్లెటూరులో రోజు కూలీని. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడను. అమ్మా, ఈ డబ్బుని మీరు కాగితాల రూపంలో విలువ కడుతున్నారు. నేను మా వాళ్ళ కష్టం రూపంలో చూస్తున్నాను. అలా చూస్తే ఈ డబ్బు నాకు ఇక్కడ మీరు పెట్టిన ఖరీదైన వాటికంటే విలువ ఎక్కువ మేడం.
చేతగాని వాళ్ళు ఇలాంటి కబుర్లే చెప్తారు. ఆఖరికి నువ్వు చెప్పే ఈ మాటలు కూడా డబ్బున్న వాళ్ళు చెప్తేనే విలువుంటుంది. ఇదంతా కాదు, ఈ 25,000 విలువ వీటికంటే గొప్పదని నువ్వు నాతో చెప్పించు, ఒప్పుకుంటాను. మేడం, తప్పైపోయింది. ఏదో చిన్నపిల్ల. చెయ్యలేనప్పుడు పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టకూడదు. మీ చిన్న పిల్ల. అమ్మా, నన్ను బానే నోరు మూయిస్తున్నావు. సంయుక్త, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఇక అయిపోయినట్టే. కార్తీక్, మల్లిక మేడం ఇంటి ఆనవాయితీ ప్రకారం ధ్రువకి పసుపు రాసిన తర్వాత ఆ పసుపుని మనం తీసుకువెళ్లి వసుంధరకి రాసే పసుపుతో కలిపి తనకి రాయాలంట. ఇక్కడ కార్యక్రమం తొందరగా ముగించి అక్కడికి వెళ్దాం. ముహూర్తం ఏమన్నా ఉందా? 11 అన్నారు. ఈలోపు ఇక్కడ ఫినిష్ చేసుకోవాలి. సరే. సుజా, వసుంధర తనకి నందిత మేడం చీర తీసుకుని రమ్మంది. రెడీగా పెట్టాను, వెళ్లేటప్పుడు తీసుకువెళ్దాం. నేను మీతో వస్తాను. తప్పకుండా. సంయుక్త, తర్వాత చేయాల్సినవి ఏమున్నాయి? హాయ్ ధ్రువా. హాయ్ రా. హాయ్ ధ్రువా. నేనన్న మాటలు ఇంకా మనసులో పెట్టుకున్నట్టున్నావు. సారీ ధ్రువా. అప్పుడు నీతో టైం స్పెండ్ చేయాలని చాలా అనుకున్నాను, కానీ నువ్వు కేర్ చేయకపోయేసరికి ఆ కోపంలో ఏదో అనేశాను. తర్వాత నీకు సారీ చెప్తూ చాలా మెసేజెస్ చేశాను. నువ్వు దేనికి రెస్పాండ్ కాలేదు. నాకు కూడా చాలాసార్లు మెసేజ్ చేసిందిరా నిన్ను కలవాలని. టైం చూసి చెప్దాం అనుకున్నాను. నువ్వు నాకు ఆ టైం ఇస్తేగా. ధ్రువా, మన ముగ్గురం 5 ఇయర్స్గా చాలా ఎంజాయ్ చేసాంరా. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మన మధ్య. నైని చాలా సారీ ఫీల్ అవుతుంది. ఈ ఒక్కసారికి క్షమించరా. నీ పెళ్లితో మన మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ అన్నీ పోవాలి. ప్లీజ్ ధ్రువా, గివ్ మీ అ సెకండ్ ఛాన్స్. అట్లీస్ట్ నన్ను ఫ్రెండ్గా ఉండని. నువ్వు నో అన్నా నీ పెళ్లి మాత్రం చూసే వెళ్తాను. నువ్వెప్పుడు నాకు మంచి ఫ్రెండ్వే. గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్స్ ధ్రువా. మేము కింద నీకోసం వెయిట్ చేస్తుంటాం. నువ్వు రెడీ అయ్యిరా. ఓకేరా. ధ్రువా, రిషి, ఎప్పుడు వచ్చావురా అమెరికా నుంచి? వచ్చి 1 వీక్ అవుతుందిరా. 1 వీక్కి ఇప్పుడా వచ్చేది? సారీరా, పెళ్లి వరకు ఇక్కడేలే. సరేగాని నాకు ఇచ్చెప్పు. మిస్టర్ హార్ట్ బ్రేకర్, మిస్టర్ ప్లే బాయ్, మిస్టర్ ఐ హేట్ కమిట్మెంట్స్ పెళ్లికి రెడీ అయ్యాడా? ఇది నాసా రీసెర్చ్కి సరిపోయే బ్రేకింగ్ న్యూస్. ఇవ్వాల్సిన బ్రేకింగ్ న్యూస్లన్నీ ఇచ్చేసా. అందుకే బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ధ్రువా, టైం అవుతుంది, ఫాస్ట్గా. ఏ రిషి, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ, సో హ్యాపీ టు సీ యూ. మీకు బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినప్పుడు వీఆర్ వెరీ ఎక్సైటెడ్. నాన్నైతే 30 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తూ మనం చేయలేంది 1 ఇయర్లో మల్లిక సాధించింది అన్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆంటీ. థ్యాంక్స్ రిషి. 1 సంవత్సరంలో కోటనైతే కట్టగలిగానేమో గాని ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధాలు చేయాల్సి వస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇంట్లో బయట ఒంటరిగానే నిలబడిపోతున్నాను. సక్సెస్ కనిపించినంతగా
జనాలకి మన పోరాటం కూడా కనిపిస్తే ఎవరూ ఓడిపోయినప్పుడు ఎగతాళి చెయ్యరేమో. సరే పదండి, టైం అవుతోంది. ఓకే ఆంటీ, నేను కిందికి వెళ్తాను. ధ్రువ నువ్వురా. అమ్మా, ఈరోజు నువ్వు నన్ను రెడీ చేయవా? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మా, నువ్వెప్పుడు ఒంటరిదానివి కాదమ్మా. నీకెప్పుడు నేనుంటాను. పద, టైం అవుతుంది. ఎప్పుడొచ్చారు? పొద్దున్నే తల్లి. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. చెల్లి పెళ్ళంటే అన్నయ్య ఖాళీగా ఎలా ఉండగలడు? చెయ్యని వెండక్క, పెళ్లిలో సాయం చేస్తే తనకి మంచి భార్య వస్తుంది.